వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు చార్లత రాథోడ్ గారు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు. చార్లత రాథోడ్ గారు, ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ దీక్ష చేయడం కావచ్చు, నీట్ విద్యార్థులకి న్యాయం చేస్తాం, డెఫినెట్ గా ఎవరైతే పేపర్ లీకేజ్ ఘటన పాల్పడ్డారో వారికి శిక్షిస్తామని కూడా మోదీ గారు చెప్పడం, అయినా కూడా దీక్షలు ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు? ముందుగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇవాళ ఏదైతే దేశంలో చూస్తున్నామో గత 3 రోజుల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దానికి 3 రోజుల వరకు నోరు విప్పకుండా నిన్న మేము విద్యార్థులకు ఇది చేస్తామని సోషల్ మీడియాలో వచ్చి నాకు టైం లేదు అని సోషల్ మీడియాలో మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే పేపర్ లీక్ అయిన తర్వాత, నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత 21 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ 21 మంది విద్యార్థుల యొక్క ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ బతుకులు కానీ వాళ్ళ గురించి కానీ పట్టించుకున్న వాళ్ళే ఇంతవరకు ఎవరు లేరు, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని ఇంతవరకు మాట్లాడలేదు. అదే విధంగా ఏదైతే మన రేణుకా చౌదరి గారు మొన్న గొంతు చించుకొని పెద్ద పెద్దగా అక్కడ ఢిల్లీలో వెళ్ళి అరుస్తుంది, విద్యార్థులను మా విద్యార్థులు వాళ్ళు మా పిల్లలు ఇది అది అని చెప్పేసి, మరి ఎప్పుడైనా ఇక్కడ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అడుగుతున్నాము. ఇవాళ ఇక్కడ ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చాలా మంది వేల సంఖ్యలో ఇవాళ విద్యార్థులు రావడం జరిగింది. మా కేటీఆర్ గారు కూడా తన సొంత ఇవాళ బర్త్డే కూడా చేసుకోకుండా ఇవాళ వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపి మేము అండగా ఉంటాము, విద్యార్థుల కోసమే పోరాడతాము, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీ వెంటనే ఉంటానని చెప్పేసి విద్యార్థులకు భరోసాను ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులము, నాయకులము అందరము ఇవాళ వచ్చి ఇవాళ విద్యార్థి నాయకులకు కానీ విద్యార్థులకు కానీ తెలంగాణలో అనే కాకుండా దేశంలో కూడా ఎక్కడ విద్యార్థి లోకం ఉన్నా వాళ్ళకి మేము అండగా ఉంటామని తెలియజెప్పుకుంటూ, ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇవాళ చెలగాటం ఆడుతుందో విద్యార్థుల పైన టీయర్స్ గ్యాస్ వదలడము, వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని ఏడ్చుకెళ్ళి మరి కొట్టుకుంటూ తీసుకెళ్లి, అంటే ఇవాళ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళను కొట్టరాని చోట కొట్టి మరి హింసించి మరి ఈడ్చుకెళ్ళి తీసుకుపోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఏదైతే మోడీ అనుకున్నాడో యూత్ మేరే సాత్ హై, యూత్ మేరే సాత్ హై అని చెప్పేసి అదే యూత్ తో ఇవాళ పెట్టుకున్నాడు, అదే యూత్ ఇవాళ తిరగబడింది, అదే యూత్ ఇవాళ మోడీ నాయకత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తుంది. కానీ దానికి జవాబు వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో ఏదైతే విద్యార్థులు ఉన్నారో, ఏదైతే ఈ ప్రజలు గమనిస్తున్నారో వీరే ఓట్ల రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం.